రామయ్య తన ఇంటి ముందర ఆందోళనగా అటూ ఇటూ నడుస్తున్నాడు. అతను ఊర్లో పేరున్న రైతు. ఈరోజు అతని భార్య లక్ష్మి ప్రసవ వేదనలో ఉంది. దేవుడా, ఈసారి నా కోరిక తీర్చు. నాకు ఒక కొడుకు పుట్టాలి. ఈ పొలాలు, ఈ వ్యవసాయం అన్నీ చూసుకునే వారసుడు కావాలి. నా తరువాత నా కుటుంబ పేరును నిలబెట్టేది ఒక మగబిడ్డే. దయచేసి నన్ను నిరాశపరచకో. అప్పుడే లోపల్నుంచి పసిబిడ్డ ఏడుపు వినిపించింది. దాయమ్మ చిరునవ్వుతో బయటకు వచ్చింది. ఏమైంది దాయమ్మా? నాకు కొడుకు పుట్టాడా? అయ్యా, మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. చక్కని ఆడపిల్ల పుట్టింది. ఎంత అందంగా ఉందో చూడాలి. ఆ మాట విన్న వెంటనే రామయ్య ముఖం మసకబారిపోయింది. ఆడపిల్ల? అవునయ్యా, బంగారు బొమ్మలా ఉంది. నాకు ఆడపిల్ల ఎందుకు? నాకు కావాల్సింది కొడుకు. నా తర్వాత ఈ ఇంటి బాధ్యతలు ఎవరు చూసుకుంటారు? ఏమిటయ్యా ఆ మాటలు? పాప పుట్టిందంటే అదృష్టం వచ్చినట్టే. నీకు చెప్పడం సులభం. ఆడపిల్ల రేపు పెళ్లి అయి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. కాని నాకు నా వారసుడు కావాలి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు తన కూతుర్ని చూడటానికి కూడా లోపలికి వెళ్ళలేదు. లక్ష్మి తన చేతుల్లో ఉన్న పసిపాపను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. నీ నాన్న నిన్ను చూసేందుకు కూడా రాలేదు తల్లి. అతనికి కొడుకు కావాలట. కాని నువ్వు నా ప్రాణం. ఈ రోజు నుంచి నీ పేరు దీప్తి. కాలం గడిచింది. చూస్తుండగానే 5 ఏళ్లు పూర్తయ్యాయి. చిన్న దీప్తి ఇప్పుడు చలాకీగా తిరిగే పాప. కాని లక్ష్మికి మరోసారి సంతానం కలగలేదు. కొడుకు కోసం ఎదురుచూస్తున్న రామయ్య రోజురోజుకి చిరాకుగా మారిపోయాడు. ఒకరోజు కోపంగా అన్నాడు, ఇంకెంతకాలం ఇలా ఎదురు చూడాలి? 5 ఏళ్లయిపోయాయి. నాకు ఇంకా కొడుకు పుట్టలేదు. మన దీప్తి కూడా కొడుకుతో సమానమే. బాగా చదివించి ధైర్యంగా పెంచుకుందాం. చాలు, అలాంటి మాటలు వద్దు. ఆడపిల్ల ఎప్పటికీ ఆడపిల్లే. కొన్ని నెలల తర్వాత పెద్దల ఒత్తిడితో రామయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు శాంతమ్మ. ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే శాంతమ్మ మనసులో ఒకే ఆలోచన. ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఈ వ్యవసాయం అంతా ఒకరోజు నాదే కావాలి. ఆ మొదటి భార్యను, ఆమె కూతుర్ని ఈ ఇంట్లో నిలవనివ్వకూడదు. కొద్ది కాలంలోనే శాంతమ్మ రామయ్య మనసు గెలుచుకుంది. ఆ తర్వాత లక్ష్మి జీవితం నరకంగా మారింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి పనులన్నీ ఆమె ఒక్కరే చెయ్యాల్సి వచ్చేది. ఒకరోజు, లక్ష్మి, మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా పశువుల కొట్టం శుభ్రం కాలేదే. ఇప్పుడే పాత్రలు కడిగి వెళ్తానక్కా. పొయ్యిపై అన్నం కూడా పెట్టాను. దీప్తికి చాలా ఆకలిగా ఉంది. ఆకలిగా ఉందంటే నేనేం చేయాలి? ముందు పనులు పూర్తి చేయి. ఇంటి పని, పశువుల పని అన్నీ అయిపోయాకే భోజనం అని గట్టిగా అరిచింది శాంతమ్మ. రామయ్య ఇదంతా చూస్తూనే ఉన్నాడు. కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొడుకు పుడతాడనే ఆశ, కొత్త భార్య మాటలపై నమ్మకం అవి అతని కళ్ళను మూసేశాయి. లక్ష్మి మాత్రం తన కూతురు ముఖం చూసుకుంటూ మౌనంగా బాధపడేది. దీప్తికి ఏ కష్టం రాకూడదని గుండెల్లో దాచుకున్న కన్నీళ్లతో రోజులు గడిపేది. ఒకరోజు మధ్యాహ్నం శాంతమ్మ ఒక నీచమైన కుట్ర పన్నింది. ఎవరూ చూడకుండా తన గదిలోకి వెళ్ళి మెడలో వేసుకునే బంగారు హారాన్ని తీసి లక్ష్మి పాత బట్టల పెట్టెలో దాచిపెట్టింది. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి పెద్దగా అరవడం మొదలుపెట్టింది. అయ్యో, నా బంగారు హారం కనిపించడం లేదు. ఎవరో దొంగిలించారు. ఎవరైనా రండి. ఆ అరుపులు విని రామయ్య పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది శాంతమ్మ? ఎందుకిలా అరుస్తున్నావు? ఇంకేం చెప్పాలి? నా కళ్ళతో నేనే చూశాను. నీ మొదటి భార్య, ఆమె కూతురు నా హారం తీసుకుని దాచేశారు. ఏమంటున్నావు? నేను ఉదయం నుంచి పనుల్లోనే ఉన్నాను. నీ గదివైపు కూడా వెళ్ళలేదు. అవునా?
దొంగతనం చేసి ఇప్పుడు అమాయకురాల్లా నటిస్తున్నావా? నీ కూతురుతో హారం తీసిపెట్టి నీ పెట్టెలో దాచేశావు. లేదు, నమ్మండి, మేము దొంగతనం చేయలేదు. మేము పేదవాళ్లమై ఉండొచ్చు, పాత బట్టలు వేసుకుని ఉండొచ్చు, కానీ దొంగలు మాత్రం కాదు. రామయ్య కోపంతో ఉవ్వెత్తున ఎగిసిపోయాడు. నోరు మూయండి. దొంగలు కూడా ఇలాగే మాట్లాడతారు. మీ పెట్టెను నేనే వెతుకుతాను. నిజం ఇప్పుడే తెలుస్తుంది. అని కోపంగా లక్ష్మి గదిలోకి వెళ్ళాడు. పాత చెక్క పెట్టెను తెరిచి అందులో ఉన్న బట్టలు, దుప్పట్లు అన్నీ బయటకి విసిరేశాడు. అప్పుడే అతని చేతికి బంగారు హారం కనిపించింది. ఇదిగో హారం దొరికింది. ఇదే మీ దొంగతనానికి సాక్ష్యం. నువ్వు ఇంత పెద్ద దొంగవని నేను ఊహించలేదు. లక్ష్మి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేనా హారాన్ని ఎప్పుడూ చూడలేదు. ఎవరో కావాలనే పెట్టారు. కాని రామయ్య వినే స్థితిలో లేరు. హారం నీ పెట్టెలో దొరికింది. కొడుకును కనలేకపోయావు. పైగా నీ కూతురికి దొంగతనం కూడా నేర్పించావు. నాన్నా, మేం దొంగతనం చెయ్యలేదు. నోరుమోయ్, ఇంకో మాట మాట్లాడొద్దు. మీరు ఈ క్షణమే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోండి. దయచేసి మమ్మల్ని ఇంటి నుంచి గెంటేయకండి. ఈ మండే ఎండలో మేమెక్కడికి వెళ్తాం? శాంతమ్మ వెంటనే మధ్యలోకి వచ్చింది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ అపశకునాలను ఇప్పుడే ఇంటి నుంచి బయటికి పంపించండి. లేకపోతే రేపు ఇంట్లో ఉన్నవన్నీ కూడా మాయమవుతాయి. మీలాంటి దొంగలకు నేను ఒక్క పూట అన్నం కూడా పెట్టను. ఈ ఇంట్లో మీకు ఒక్క క్షణం కూడా చోటులేదు. అని రామయ్య గట్టిగా అరిచాడు. లక్ష్మి కళ్ళలో కన్నీళ్లు నిండిపోయాయి. ఆమె చిన్న దీప్తి చేతిని పట్టుకుని నెమ్మదిగా చెప్పింది. రా అమ్మా దీప్తి. తన భార్యను, కూతుర్ని దొంగలని నిందించి ఇంటి నుంచి గెంటేసే చోట మనం ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు ఒకరోజు నిజాన్ని అందరికీ చూపిస్తాడు. కాని రామయ్య మనసు మారలేదు. కళ్ళలో కన్నీళ్లు, గుండెల్లో బాధతో లక్ష్మి తన చిన్న కూతురు దీప్తిని తీసుకుని ఆ ఇంటిని శాశ్వతంగా విడిచిపెట్టింది. శాంతమ్మ మాత్రం గుమ్మం దగ్గర నిలబడి తన కుట్ర సఫలమైందన్న ఆనందంతో వంకర నవ్వు నవ్వింది. తీవ్రమైన ఎండలో నడుస్తూ, చెమటతో తడిసి ముద్దవుతూ తల్లి కూతుళ్ళు తెలియని భవిష్యత్తు వైపు అడుగులు వేశారు. సూర్యాస్తమయం కావడానికి ముందే వారు ఒక లోతైన అడవిలోకి చేరుకున్నారు. చుట్టూ ఎత్తైన చెట్లు, దట్టమైన పొదలు, విచిత్రమైన శబ్దాలు. భయంగా అడిగింది. అమ్మా, మనం ఎక్కడ ఉంటాం? ఈ పెద్ద పెద్ద చెట్లు, లోపల నుంచి వస్తున్న శబ్దాలు చూసి నాకు చాలా భయంగా ఉంది. భయపడకు తల్లి, దేవుడు మనతో ఉన్నాడు. మనుషుల ముఖం తిప్పుకున్నప్పుడు ఈ భూమి, ఈ చెట్లు, ఈ ప్రకృతే పేదవాళ్లకు నిజమైన బంధువులు. కానీ అమ్మా, మనకు ఇల్లు లేదు కదా. నాకు చాలా ఆకలిగా ఉంది. ఆందోళన పడకు. నేను అడవిలో నుంచి పండు తెస్తాను. చూడు, ఇక్కడ ఎండిన కట్టెలు, అరటి ఆకులు ఉన్నాయి. మనిద్దరం కలిసి ఒక చిన్న గుడిసె కట్టుకుందాం. తల్లి కూతురు ఇద్దరూ రోజంతా కష్టపడ్డారు. ఎండిన కట్టెలు, వెదురు కర్రలు, పెద్ద పెద్ద ఆకులు సేకరించి అడవి అంచున ఒక చిన్న గుడిసె నిర్మించారు. అమ్మా, మన ఇల్లు ఎంత అందంగా ఉందో చూడు. ఇక్కడ మనం చాలా సంతోషంగా ఉంటాం. ఆకలిని అదుపులో పెట్టుకుంటూ, అడవి పండ్లు తింటూ, వాగునీళ్లు తాగుతూ వారు తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కొన్ని రోజులు గడిచాయి. అమ్మా, మనం ఇంకా ఎంతకాలం ఇలా పండ్లు తింటూ ఉంటాం? నాకు ప్రతిరోజు చాలా ఆకలిగా ఉంటుంది. వేడి అన్నం తినాలని ఉంది. లక్ష్మి కొద్దిసేపు ఆలోచించి చెప్పింది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రేపటి నుంచి అడవిలో ఎండిన కట్టెలు కోసి కట్టలుగా కట్టి దూరంలోని సంతలో అమ్ముతాను. వచ్చిన డబ్బుతో బియ్యం, పప్పు కొనుక్కుంటాం. అయితే నేను నీతో వస్తాను. కట్టెలు ఏరడంలో సహాయం చేస్తాను. లేదు, అడవి ప్రమాదకరం. నువ్వు ఇంట్లోనే ఉండు. లేదమ్మా, నేను ఒంటరిగా భయపడతాను. నేను దూరం వెళ్ళను. నీ దగ్గరే ఉంటాను. లక్ష్మి చివరికి ఒప్పుకుంది.
మరుసటి రోజు తెల్లవారగానే ఇద్దరూ అడవిలో కట్టెలు ఏరడం ప్రారంభించారు. ఆ కట్టెలను మోసుకుని సంతకు వెళ్లి అమ్మి బియ్యం పప్పు కొనుక్కొచ్చారు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. దీప్తి క్రమంగా పెద్దదైంది. ఒక ఉదయం సూర్యుడు ఉదయించకముందే దీప్తి ఒంటరిగా అడవిలోకి కట్టెల కోసం వెళ్ళింది. ఈరోజు చాలా మంచు పడింది. ఈ తడి కట్టెలు పొయ్యిలో మండవు. ఆ పెద్ద చెట్టు దగ్గరికి వెళ్దాం. అక్కడ మంచి ఎండిన కొమ్మలు దొరుకుతాయి. అంతలో ఆమెకు ఒక విచిత్రమైన సన్నని మూలుగు వినిపించింది. ఆ శబ్దం దగ్గర్లోని చెట్ల పొదల వెనుక నుంచి వస్తోంది. అదేమిటి? ఏదైనా అడవి జంతువా? అక్కడ ఒక అందమైన చిన్న జింకపిల్ల నేలపై పడిపోయి ప్రాణాల కోసం పోరాడుతోంది. దానికి అప్పటికే పెద్ద గాయమయ్యుంది. ఆ తీవ్రమైన గాయం నుండి రక్తం కారుతూ అది కదలలేక బాధతో విలవిలలాడుతోంది. దీప్తి గుండె కరిగిపోయింది. ఆమె వెంటనే ఆ జింకపిల్ల దగ్గరకు పరుగున వెళ్ళింది. అయ్యో పాపం, చిన్నారి జింక, నీకెంత పెద్ద గాయమైంది? చాలా రక్తం కారిపోతోంది. జింక భయంతో తల ఎత్తి దీనంగా ఆమె వైపు చూసింది. భయపడకు చిన్నారి, కదలకు. నేను నీకు సహాయం చేస్తాను. నీ బాధను తగ్గిస్తాను. దీప్తి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన చీర అంచును కొంత చింపి ఒక శుభ్రమైన బట్ట ముక్కను తయారు చేసుకుంది. ఆ తడిగుడ్డతో జింక గాయాన్ని చాలా మెత్తగా, జాగ్రత్తగా తుడిచి శుభ్రం చేసింది. ఆపై రక్తం కారకుండా ఆ బట్టతో గాయం చుట్టూ గట్టిగా కట్టుకట్టింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా చుట్టూ బంగారు కాంతి వ్యాపించింది. జింకపిల్ల అక్కడ కనిపించలేదు. దాని స్థానంలో అపూర్వమైన అందంతో మెరిసిపోతున్న ఒక దేవలోకపు అప్సరస నిలబడి ఉంది. దీప్తి ఆశ్చర్యంతో అడిగింది, అయ్యో, మీరెవరు? ఆ చిన్నారి జింక ఎక్కడికి పోయింది? భయపడకు తల్లి, నేనే ఆ జింకను. నేను ఒక అప్సరసను. మీరు అప్సరసలా? అయితే మీరు జింక రూపంలో అలా గాయపడి ఎందుకున్నారు? ఆమె నెమ్మదిగా చెప్పడం ప్రారంభించింది. చాలా సంవత్సరాల క్రితం ఒక మహర్షి శాపం వల్ల నేను జింకగా మారిపోయాను. ఈ అడవిలో ఒక క్రూర జంతువు నన్ను గాయపరిచింది. ఏ స్వార్థం లేని ఒక పవిత్రమైన మనసుగల మనిషి నీ బాధను చూసి కరిగిపోయి నీకు సేవ చేసి కాపాడుతాడో అప్పుడే నీకు ఈ శాపం నుండి విముక్తి కలుగుతుంది అని ఆ శాప విమోచనం. నువ్వే ఈరోజు నీ చేతులతో నాకు చికిత్స చేసి నన్ను రక్షించావు. చెప్పు తల్లి, నీకే వరం కావాలి? నాకు ఏమీ అవసరం లేదు అప్సరస గారు. నేను, నా అమ్మ అడవిలో కట్టెలు కోసి అమ్ముకుంటూ జీవిస్తున్నా. కాని నా అమ్మ చాలా కష్టపడుతుంది. రాత్రింబవళ్లు శ్రమించి నా కోసం అన్నం సంపాదిస్తుంది. మీరు ఆమె కష్టాలన్నీ తొలగించండి. నువ్వు నిజంగా గొప్ప మనసున్న అమ్మాయివి. నీకోసం ఏమీ అడగలేదు. నీ తల్లి కోసం మాత్రమే కోరుకున్నావు. అందుకే నీ దయాగుణానికి మెచ్చి నేను నీకు ఒక అద్భుతమైన వరాన్ని ఇస్తున్నాను. అప్సరస తన చేతులను గాల్లోకి చాచింది. వెంటనే ఆమె చేతుల్లో 3 దివ్యమైన ఎర్రగా మెరిసిపోయే అమృత ఫలాలు ప్రత్యక్షమయ్యాయి. ఇదిగో తల్లి, ఇవి 3 అమృత ఫలాలు. వీటితో పాటు ప్రపంచంలోని ఎలాంటి తీవ్రమైన వ్యాధినైనా, గాయాన్నైనా ఎలా నయం చేయాలో తెలిపే అద్భుతమైన వైద్య విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. ఇకపై నువ్వు రోగుల బాధలను చూసి నీ చేతులతో వారిని నయం చేయగలవు. ఈ వరాన్ని పేదలకు, బాధపడుతున్న వారికి ఉపయోగించు. నీ దయ వల్ల చాలామంది ప్రాణాలు నిలుస్తాయి. ఒక ప్రకాశవంతమైన వెలుగు మధ్య ఆ అప్సరస ఆకాశంలో కలిసిపోయింది. అప్సరస ప్రసాదించిన ఆ వైద్య జ్ఞానమంతా దీప్తి మనసులో ఒక మంత్రంలా నిలిచిపోయింది. ఆమె ఆ 3 అమృత ఫలాలను ఎంతో భద్రంగా దాచుకుంది. దీప్తి చాలా సంతోషపడింది. ఆ రోజు జరిగిన విషయాన్ని తన మనసులోనే ఉంచుకుని మళ్లీ కట్టెలు ఏరడం ప్రారంభించింది.
అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. దీప్తి ఇప్పుడు గొప్ప వివేకవంతమైన యువతిగా ఎదిగింది. ఒకరోజు ఉదయం అడవిలో కట్టెలు ఏరుతుండగా ఒక వృద్ధ సాధువు ఆ దారి గుండా వెళ్తున్నారు. కొంతసేపు నడిచిన తర్వాత ఆ సాధువు ఒక్కసారిగా అలసిపోయారు. ఇంకా ఎంత దూరం నడవాలి? ప్రయాణం చాలా అలసటగా ఉంది అని అనుకుంటుండగానే ఆయన ఛాతిలో తీవ్రమైన నొప్పి మొదలైంది. ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయారు. ఆయనతో ఉన్న శిష్యుడు భయంతో వణికిపోయాడు. అయ్యో, గురుదేవుడికి ఏమైంది? ఎవరైనా సహాయం చేయండి. ఆ సమయంలో సమీపంలో కట్టెలు ఏరుతున్న దీప్తి ఆ అరుపులు విని పరుగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది? ఈయనెవరు? ఈయన గొప్ప జ్ఞాని అయిన సాధువు, నా గురువుగారు. ఒక్కసారిగా గుండె నొప్పితో పడిపోయారు. ఊపిరి కూడా సరిగా తీసుకోవడం లేదు. ఆమెకు వెంటనే అప్సరస ఇచ్చిన వైద్య జ్ఞానం, అమృత ఫలాలు గుర్తొచ్చాయి. మీరు భయపడకండి, ఆయన్ని కాపాడే మార్గం నాకు తెలుసు అని చెప్పి దీప్తి పరుగెత్తుకుంటూ తన గుడిసెకు వెళ్లి దాచి ఉంచిన 3 అమృత ఫలాలలో నుండి ఒక పండును తీసుకువచ్చింది. తనకున్న దివ్యమైన వైద్య జ్ఞానంతో ఆ పండు రసాన్ని తీసి కొన్ని అడవి మూలికల రసంతో కలిపి సాధువుగారికి తాగించింది. కొన్ని క్షణాలకే ఒక అద్భుతం జరిగింది. సాధువుగారి ఛాతి నొప్పి పూర్తిగా మాయమైంది. ఆయన మెల్లగా కళ్లను తెరిచి లేచి కూర్చున్నారు. ఆయన ముఖం దైవికమైన తేజస్సుతో, శరీరం సరికొత్త ఉత్సాహంతో నిండిపోయింది. అమ్మా, నువ్వు నన్ను మరణం నుంచి కాపాడావు. నీ వైద్యం అమోఘం. నువ్వు సాక్షాత్తు దేవత లాంటివి అని చెప్పి తన జోలెలో ఉన్న ఒక విలువైన పవిత్రమైన మణిని, పురాతన నాణేలను ఆమెకు ఇచ్చాడు. ఇది నా ఆశీస్సులు, కృతజ్ఞతకు గుర్తు. దయచేసి తీసుకో. దీప్తి వినయంగా వాటిని తిరస్కరించింది. తర్వాత గుడిసెకు వెళ్లి జరిగిన విషయాన్ని తల్లి లక్ష్మికి వివరించింది. లక్ష్మి ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా విన్నది. ఆమె కళ్లలలో కూతురిపై గర్వం, ఆనందం మెరిశాయి. కాని ఇది కేవలం ఆరంభమే. ఇంకా 2 అమృత ఫలాలు దీప్తి వద్దే ఉన్నాయి. కొన్ని నెలల తర్వాత ఈ అడవి ప్రాంతంలో మరింత పెద్ద సంఘటన జరగబోతోంది. కొన్ని నెలల తర్వాత రాజప్రాసాదంలో ఒక పెద్ద విపత్తు సంభవించింది. రాజకుమారుడికి ఒక విచిత్రమైన, అత్యంత ప్రమాదకరమైన వ్యాధి సోకింది. రోజురోజుకు ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. శరీరమంతా నొప్పితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. రాజ్యంలోని గొప్ప గొప్ప వైద్యులు నెలల తరబడి చికిత్స చేసినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. రాణిగారు, నన్ను క్షమించండి. నా జీవితంలో ఇలాంటి వ్యాధిని ఎప్పుడూ చూడలేదు. రాజకుమారుడి శరీరం లోపల నుంచి మెల్లగా క్షీణిస్తోంది. మీరు ఇన్ని గ్రంథాలు చదివారు, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది. అయినా నా కుమారుణ్ణి ఎందుకు కాపాడలేకపోతున్నారు? ఈ వ్యాధి సాధారణం కాదు. నా 40 సంవత్సరాల వైద్య జ్ఞానం ఈరోజు పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు దేవుడే రాజకుమారుణ్ణి కాపాడగలడు. అప్పుడే సాధుబాబా అక్కడికి వచ్చాడు. రాజకుమారుణ్ణి కాపాడగల ఒక చివరి ఆశ ఇంకా ఉంది. కొన్ని నెలల క్రితం నేను అడవిలో ఒక అరుదైన మూలిక కోసం వెళ్ళాను. అక్కడ అకస్మాత్తుగా నాకు తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. నేను మరణించబోతున్నాను. అప్పుడు ఒక యువతి నన్ను కాపాడింది. ఆమె ఇచ్చిన ఒక అద్భుత ఔషధం వల్ల నేను క్షణాల్లో కోలుకున్నాను. వెంటనే ఆమెను తీసుకురండి అని రాణి సైనికులకు ఆజ్ఞాపించింది. ఆలస్యం చేయకుండా సాధుబాబా కొంతమంది సైనికులను అడవిలోకి పంపించాడు. చాలా దూరం ప్రయాణించి చివరకు దీప్తి గుడిసె వద్దకు చేరుకున్నాడు. అమ్మా, మా రాజకుమారుడు ప్రాణాపాయంలో ఉన్నాడు. పెద్ద పెద్ద వైద్యులు కూడా ఆయనను కాపాడలేకపోయారు. నువ్వొక్కసారి మా వెంట రావాలి. వెళ్ళు తల్లి, నీ చేతుల ద్వారా రాజకుమారుడికి కొత్త జీవితం దొరకాలి. ఆమెతో ఎర్రని అమృత పండ్లు కూడా తీసుకెళ్ళింది. ప్రాసాదంలోకి అడుగుపెట్టగానే ఆమెకు విషాద వాతావరణం కనిపించింది. దీప్తి మెల్లగా రాజకుమారుడి వద్దకు వెళ్ళి ఆ అమృత పండును తినిపించి
సంజీవని నీటిని తాగించింది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. రాజకుమారుడి శరీరంలోని నొప్పి క్షణాల్లో మాయమైంది. ఆయన ముఖానికి మళ్ళీ కాంతి వచ్చింది. కొద్దిసేపటికే కళ్ళను తెరిచి నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ప్రాసాదమంతా ఆనందంతో మార్మోగిపోయింది. రాణి ఆనంద భాష్పాలతో దీప్తి చేతులు పట్టుకుంది. నువ్వు దేవతవు తల్లి. యముడి చేతుల్లో నుంచి నా కుమారుణ్ణి తిరిగి తీసుకొచ్చావు. దీప్తి, నువ్వు సాధారణ అమ్మాయివి కాదు. నువ్వు ఈ రాజ్యానికి రక్షకురాలివి. చెప్పు, నీకేమి కావాలి? మహారాజా, రాజకుమారుడు ఆరోగ్యంగా ఉండడం కంటే నాకింకేం కావాలి? మహారాజు ఆమె వినయానికి ముగ్ధుడయ్యాడు. ఆయన రాజభాండాగారం నుంచి అపారమైన బంగారం, వజ్రాలు, రత్నాలు బహుమతిగా ఇచ్చాడు. అలాగే ఆమెను రాజ్యపు ప్రధాన వైద్యురాలిగా ప్రకటించాడు. ఆ రోజు నుంచి దీప్తి తన అద్భుత ఔషధాలతో ప్రజలకు సేవ చేయడం ప్రారంభించింది. ఆమె పేరు రాజ్యమంతా వ్యాపించింది. క్రమంగా దీప్తి, లక్ష్మీల జీవితం పూర్తిగా మారిపోయింది. పేదరికం పూర్తిగా తొలగిపోయింది. కానీ అదే సమయంలో రామయ్య జీవితంలో చీకట్లు కమ్ముకుంటున్నాయి. రెండో భార్య శాంతమ్మకు ఎప్పటికీ సంతానం కలగలేదు. అంతేకాకుండా రామయ్య శరీరంలో ఎవ్వరికీ అర్థం కాని ఒక భయంకరమైన, తెలియని విచిత్ర వ్యాధి పుట్టుకొచ్చింది. నిరంతరం వచ్చే జ్వరం, నీరసంతో అతను మంచానికే పరిమితమయ్యాడు. అయ్యో, రోజురోజుకు నీ పరిస్థితి చూస్తుంటే భయమేస్తోంది. నీకు వచ్చిన ఈ విచిత్రమైన జబ్బుతో నేనిక నీతో ఒకే ఇంట్లో ఉండలేను. శాంతమ్మ, నన్ను ఇలాంటి స్థితిలో వదిలేయకు. నా శరీరమంతా నొప్పితో మండిపోతోంది. కొంచెం సహాయం చేసి నన్ను కాపాడవా? నాకింకే పని లేదా? నీ తెలియని వ్యాధి నాకు కూడా సోకితే నా గతేంటి? నేనేమీ చేయలేను. అప్పుడు అతనికి నిజం అర్థమైంది. తన లక్ష్మిలాంటి భార్యను, అమాయక కూతురిని వదిలి ఎవరికోసం అన్నీ చేశాడో అదే శాంతమ్మ తన సంపదంతా తీసుకుని పారిపోయింది. అతనికి వచ్చింది ఏదో ప్రమాదకరమైన అంటు వ్యాధి అని భయపడి గ్రామస్తులు కూడా దగ్గరకు రానివ్వలేదు. ఎవరు అలా దీనస్థితిలో తిరుగుతూ ఒకరోజు అతను తెలియకుండానే దీప్తి ఇంటి ముందు చేరుకున్నాడు. అక్కడికే వచ్చి తీవ్రమైన నొప్పితో స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. దీప్తి ఇంటి బయటికి వచ్చి చూసింది. అమ్మా, త్వరగా రా, మన గుమ్మం దగ్గర ఒక వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడు. లక్ష్మి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ మనిషిని చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. అయ్యో, ఇతని రామయ్య. రామయ్య కళ్ళను నెమ్మదిగా తెరిచాడు. అతని కళ్ళలో కన్నీళ్లు ఉబికాయి. లక్ష్మి, దీప్తి, నన్ను క్షమించండి. దేవుడు నా పాపాలకు తగిన శిక్ష ఇచ్చాడు. కొడుకు కోసం నేను అంధురినయ్యాను. నా ఇంటి లక్ష్మిని, నా సొంత కూతురిని ఇంటి నుంచి గెంటేశాను. ఈరోజు నేను ఘోరమైన రోగంతో భిక్షగాడిగా మిగిలిపోయాను. ఈ తెలియని వ్యాధి రాగానే శాంతమ్మ నా సంపదంతా తీసుకుని నన్ను ఒంటరిగా వదిలేసి పారిపోయింది. నేను చాలా పెద్ద పాపం చేశాను. నాన్న, మీరు మమ్మల్ని అన్యాయంగా ఇంటి నుంచి పంపించారు. కానీ నేను మీ కూతుర్నే. నా తండ్రిని ఇలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతుంటే వదిలేలేను. దీప్తి వెంటనే అమృత ఫలాలు తీసుకొచ్చింది. ఆ అమృత ఫలాన్ని తినిపించి నీటిని తన తండ్రికి తాగించింది. కొన్ని క్షణాల తర్వాత మరోసారి అద్భుతం జరిగింది. రామయ్య శరీరంలోని ఆ భయంకరమైన, తెలియని విచిత్ర వ్యాధి క్షణాల్లో మాయమైంది. అతని శరీరంలోని నొప్పంతా పోయి మళ్లీ మునుపటిలా ఆరోగ్యంగా, బలంగా మారిపోయింది. నన్ను క్షమించు దీప్తి. ఈరోజు నాకు అర్థమైంది, ఆడపిల్ల మగపిల్ల మధ్య ఎలాంటి తేడా లేదు. 10 మంది కొడుకులు చేయలేని పని నువ్వు ఒంటరిగా చేసి చూపించావు. ఇప్పుడు నా ప్రాణాలు కూడా దక్కించావు. ఆ రోజు నుంచి రామయ్య పూర్తిగా మారిపోయాడు.
వారితో కలిసి అదే అడవిలో ఉన్న ఇంట్లో నివసించటం ప్రారంభించాడు. దీప్తి తన తల్లి ప్రేమతో, పరిదేవత ఇచ్చిన వరంతో జీవితాంతం పేదలు, అనారోగ్యంతో బాధపడేవారికి సేవ చేస్తూనే ఉంది. ఆ కూతురు భారమేమీ కాదు, వరం. ప్రేమ, దయ, సేవాభావం ఉన్న మనసే నిజమైన సంపద. ఈరోజు లక్కీ డ్రాలో ఎంపిక చేయబడిన అత్యుత్తమ కామెంట్స్ మరియు ప్రేక్షకుల పేర్లు: అనిల్ బొమ్మినేని, విజయ్, తులసి మరియు దివ్యశ్రీ, లక్ష్మి, మణిరోజ్. మీ పేరు మరియు మీ అద్భుతమైన కామెంట్ మా తదుపరి వీడియోలో రావాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ పేరును కింద కామెంట్ సెక్షన్లో రాయడం అస్సలు మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే క్లిక్ చేయండి.